వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ఈ పేరు పటంచేరులో ఒక శకం, ఒక జనరేషన్ వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఆ నిధులన్నీ కూడా మరలిస్తున్నారు. ఈయన పేరు పెట్టాలని చెప్పి మాస్ వంటి వాళ్ళందరూ కూడా కొట్లాడుతూ ఉంటే మరి బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు? పటంచేరుకి రావాల్సినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ని ఆయన ఆందోళనకి కూడా మరలించుకుంది ఎవరు? దామోదర్ రాజనరసింహ గారు కాదా? కిషన్ రావు గారు పేరు పెట్టకపోతే మేము కొన్ని లక్షల కరపత్రాలతోటి కిషన్ రావు గారి పేరు పెట్టకపోవడానికి కారణం ఈ ముగ్గురే అని చెప్పి పెద్ద ఎత్తున నేను మైకు పెట్టి గ్రామాలు తిరుగుతా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీకు చాలా వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. వీళ్ళందరికీ తెలిసి కూడా సైలెంట్ గా ఉండి అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే మరి దీన్ని ఏ రకంగా చూడాలనేది అర్థం కానటువంటి విషయం. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరు కూడా తెలుసు ఓకే టీవీ ఎప్పుడు కూడా పటంచేరుకి ఒక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇది కొద్దిగా మన ప్రాపర్ కావచ్చు, ఇంకేదైనా రీజన్ అవ్వచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ సిఎస్ఆర్ నిధులతో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఆ నిధులన్నీ కూడా మరలిస్తున్నారు, డబ్బులన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో సిఎస్ఆర్ ఫండ్స్తో ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి అని చెప్పి ఇక్కడ ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో కట్టినటువంటి హాస్పిటల్కు శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు స్టార్ట్ అవడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అండ్ ఇప్పుడు హాస్పిటల్ కూడా పూర్తి కావచ్చింది. సో మన పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారు ఉన్నారు అండ్ అలాగే కాంగ్రెస్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సో వీరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ పూర్తి అవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది గవర్నమెంట్ ఇచ్చే డబ్బులను మనం అనొద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిందో ఈ నియోజకవర్గానికి, ఆ సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కట్టినటువంటి హాస్పిటల్ ఇది. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి ఫండ్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పటంచేరులో ఉన్నటువంటి లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు, కానీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే అసలు పటంచేరులో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ రావడానికి కారణం డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు. ఈ పేరు పటంచేరులో ఒక శకం, ఒక జనరేషన్ వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు. అంటే ఒక 15 years 20 years బ్యాక్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంటే 20 years వాళ్ళకంటే కూడా ఒక 10-15 years వెనక్కి వెళ్తే డాక్టర్ కిషన్ రావు గారి పేరు, అల్లాని కిషన్ రావు గారి పేరు పటంచేరులో తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. పటంచేరు నియోజకవర్గానికి ఉచితంగా ఇక్కడ తాగునీరు సమస్య ఉండే, ఇక్కడ ఉచితంగా తాగునీరు మంజీరా నీళ్లు ఇక్కడికి రావడానికి కారణం కూడా డాక్టర్ కిషన్ రావు గారు. ఈ రోజున ఉచితంగా పటంచేరు నియోజకవర్గ ప్రజలు నీళ్లు అంటే అది డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు చేసినటువంటి ఒక పోరాటం అనే చెప్పుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఈ రోజున పటంచేరు మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ వచ్చి మొత్తం కూడా మూసీలో ఈ పొల్యూషన్ అంతా కలుషితం అయిపోతుంది, పటంచేరు మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి కిషన్ రావు గారు మొత్తం ప్రూఫ్స్ పట్టుకొని ఎవరు కూడా పట్టించుకోనటువంటి సమయంలో ఆయన ఒక్కరే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ముక్కు చెవులు పిండి మరి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది పటంచేరు నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ పటంచేరు అభివృద్ధి కోసం కృషి చేసి మీరు ఇవ్వాల్సిందే, ఇక్కడ పటంచేరు నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోటి మీరు చెలగాటమాడుతున్నారు, మీ పొల్యూషన్ వల్ల వికలాంగుల పిల్లలు పుడుతున్నారు, ఇక్కడ నీళ్లు లేకుండా అయిపోయింది, ఇక్కడ మొత్తం దారిద్ర్యంలో కూడా కూరుకుపోయే సమస్య వచ్చింది అని చెప్పి ఆయన పోరాటం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కాబట్టి ఆ కేసుతోటి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెన్నులో వణుకు పుట్టించినాడు డాక్టర్ కిషన్ రావు గారు. మరి అటువంటి వ్యక్తి రీసెంట్ గా చనిపోవడం జరిగింది. మేమేం అడుగుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కొంతమంది సోషల్ వర్కర్స్ అందరూ కూడా
ఏ సిఎస్ఆర్ ఫండ్స్ తోనైతే ఇక్కడ పటంచేరుకి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం జరిగిందో, నూతనంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగిందో, ఈ హాస్పిటల్ కి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సోషల్ వర్కర్స్ అయితేనేమి, లోకల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అయితేనేమి అందరూ కూడా కోరుకుంటున్నారు, మా ఓకే టీవీతో సహా. ఎందుకంటే మంచి విషయం చెడ్డ వాళ్ళకే ఎవరెవరికో ప్రాణాలు తీసిన వాళ్ళు, ఎవరెవరినో గొప్ప గొప్ప హైలైట్ చేసేటువంటి చాలా మంది, మరి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి, సో అప్పుడు డబ్బులు లేవు అన్న వాళ్ళకు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేసి పంపించేవాళ్ళు. అది మాత్రమే కాదు, ఇండస్ట్రీస్ ని మొత్తం కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ని కూడా భయపెట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫండ్స్ ఇవ్వాలి, పటంచేరు అభివృద్ధికి మీరు సహకారం చేయాలని చెప్పి కృషి చేసినారు. ఆయన పుణ్యాన కొన్ని వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ రావడానికి కారణం కర్త కర్మ క్రియ డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు. మరి ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి, గూడెం మైపాల్ రెడ్డి గారికి కూడా తెలుసు అల్లాని కిషన్ రావు గారు ఎవరో, ఎంపీ రఘునందన్ రావు గారికి తెలుసు అల్లాని కిషన్ రావు గారు ఎవరో, హరీష్ రావు గారికి తెలుసు అల్లాని కిషన్ రావు గారు ఎవరో. వీళ్ళందరికీ తెలిసి కూడా ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మరి ఆయన బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తేగా, అల్లాని కిషన్ రావు గారు కూడా బీజేపీలో క్షేత్రస్థాయిలో ఒక స్టేట్ కన్వీనర్ గా ఉన్నటువంటి వ్యక్తేగా. మరి మీ బీజేపీ వాళ్ళు కూడా ఈయనని పక్కన పెట్టేసి ఈయన పేరు పెట్టాలని చెప్పి మాస్ వంటి వాళ్ళు అందరూ కూడా కొట్లాడుతూ ఉంటే మరి బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు? ఎందుకు లోకల్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారిని అడగరు? ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఎందుకు అడగరు అని చెప్పి నేను మీ అందరిని కూడా అడుగుతా ఉన్నాను. సో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, యాక్చువల్గా దీని గురించి మాట్లాడడానికి కాస్బా శంకర్రావు గారు అండ్ అలాగే అల్లాని కిషన్ రావు గారితో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, కలిసి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము. సో ఈ విషయం డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు ఎవరు, అసలు ఆయన చేసినటువంటి పనులు ఏంటి, ఇవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కాస్బా శంకర్రావు గారు ఉన్నారు. అండ్ అలాగే అల్లాని కిషన్ రావు గారిని అనునిత్యం సన్నిహితుడుగా ఉన్నటువంటి, ఆయన వెన్నంటే ఉన్నటువంటి భిక్షపతి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇంక్రిసాట్ లో మాజీ ఎంప్లాయీగా కూడా పనిచేశారు. సో వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో చెప్పండి, అల్లాని కిషన్ రావు గారి పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? పబ్లిక్ లో ఒకటి, అసలు కిషన్ రావు గారు ఈ మధ్య కాలంలో చనిపోయిన తర్వాత ఆయన పేరు బయటకు రావడం ఏంటని చెప్పి నాకు కొంతమంది అడిగారు. అసలు విషయం అక్కడే ఉన్నది. అంటే ఒక గొప్ప విషయం చెప్పాలి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి కొన్ని వాస్తవాలు తెలియదు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి దీనికి ఉన్న హిస్టరీ ఏంది, కిషన్ రావు గారికి ఉన్న హిస్టరీ ఏంది, ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కారణం ఏంటంటే, మనము మెదక్ పార్లమెంట్ సీట్కి వెళ్ళాల్సింది. అక్కడ ఇందిరాగాంధీ నార్త్ ఇండియాలో అంతటా ఓడిపోయిన తర్వాత కేవలం ఒక మెదక్ వెళ్ళి ఎంపీగా పోటీ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు గెలిచి ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రి అయినందుకు ఇందిరమ్మ ఏం చేసిందంటే, ఈ ప్రాంతానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఏషియన్ కాంటినెంటల్ని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిశ్రమలకు కారిడార్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని జాతీయంగా అంతర్జాతీయంగా చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఇక్కడ కొన్ని వీళ్ళు ఇచ్చేటువంటి, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు, భూమి అనుకోండి, వాటర్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇచ్చేదానికి భయంకరమైనటువంటి కొన్ని దేశాలు తిరస్కరించినటువంటి భయంకరమైన పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భారతదేశం నుండి మొత్తం దేశ ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇది ఒక మినీ ఇండియాగా పిలువబడుతున్నది. విభిన్న సంస్కృతి, విభిన్న భాషలు, విభిన్న ఆహార వ్యవహార విషయాలు అందరు కలగలిపి ఉన్నటువంటి ప్రాంతం ఇది పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం. ఇది ఒక మినీ ఇండియా. అటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ఈ భయంకరమైనటువంటి రసాయన పరిశ్రమలు, వెదజల్లేటువంటి వ్యర్థ రసాయనాలతోటి పారిశ్రామిక ప్రాంతం అంతా, చెరువులు, కుంటలు, విషవాయువులు. మేము రాత్రిపూట, ఇది 30, 40, 20 సంవత్సరాల క్రితం రాత్రిపూట మేము ముక్కులు మూసుకొని గుడ్డలు కట్టుకుంటుంటుంది. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ కిషన్ రావు గారు వృత్తిపరంగా వారు డాక్టర్, ఇక్కడ ఒక క్లినిక్ పెట్టుకుని ఏదో హాస్పిటల్ నడిపించుకునే క్రమంలో ఈ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి వచ్చేటువంటి ప్రాంత ప్రజలు, కొంతమంది చర్మ వ్యాధులు, కొంతమందికి శ్వాసకోశ వ్యాధులు, వీటితోటి రావడంతో డాక్టర్ గారు అసలు దీనికి ఏంది ఇది కారణం అని చెప్పి ఆయన ఏమనుకున్నాడేమో ఇన్వెస్టిగేషన్ చేసింది.
చేసిన తర్వాత దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన రసాయన పరిశ్రమలు వెదజల్లే ఈ పరిశ్రమ మూసివేయడమే ఉత్తమము, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పి పర్యావరణవేత్తలతోటి సమాలోచన చేసి, ముఖ్యంగా ఇక్కడ మేధా పాట్కర్ పేరు చెప్పాల్సింది, ఇక్కడ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి గారి పేరు చెప్పాల్సింది, పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు, కిషన్ రావు గారు, మేధా పాట్కర్ గారు, ఇంకా పర్యావరణవేత్తలు ఎంతమంది అయితే ఉన్నారు అందరితో సమాలోచనలు చేసి ఒక కాలుష్య వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేశారు. దాని కింద గ్రామాలు మొత్తం కదిలిన ఎడ్ల బండ్లతోటి మేము పటాన్చెరులో ఎడ్ల బండ్లతోటి రుద్రారం వరకు వెళ్ళిపోయినాం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని నానా రకాల హింసలు చేసింది. అందుకనే కిషన్ రావు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే, నేను అప్పుడు వార్తాపత్రికలో ఉన్నా. ఇదే ఎంపీ, ఇప్పుడున్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయన ఈనాడులో పనిచేస్తున్నాడు, నేను వార్తలో పనిచేస్తున్నా. ఎంపీ గారు రఘునందన్ రావు గారు రాసిన వ్యాసాలు ఇప్పటికీ కోకొలలు ఉన్నాయి. వైద్య శాస్త్రానికి అంతుపట్టని రోగాలు ఉన్నాయి ఇక్కడ అప్పట్లో. అటువంటి పరిస్థితుల్లో మేము రాసిన వ్యాసాలతోటి ఒక చలనం వచ్చింది. చలనం వచ్చిన తర్వాత చేసే మూమెంట్ తోటి ఒక పెద్ద మూమెంటే స్టార్ట్ అయింది. అటువంటి పరిస్థితుల్లో దీనికి కిషన్ రావు గారు ఏం చేసిన, ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు వినకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి, సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ ప్రజలకు న్యాయం చేయమని అనంటే, అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే, మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, అక్కడ పొల్యూషన్ ఉందని అంటున్నారు, సుప్రీంకోర్టు అడిగింది కిషన్ రావు గారు, కాబట్టి మేము సుప్రీంకోర్టు అడ్వకేట్లను ఒక 12 మందిని పంపిస్తాం, వాస్తవాలు ఏందో తెలుసుకొని వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి మీకు ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటామంటే 12 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి గ్రామాలు తిరిగి అది శాంపిల్స్ తీసుకుని, ఇక్కడ శాంపిల్స్ వాటర్ తీసుకున్నారు, ఇక్కడ చేపలు చనిపోయినటువంటి కుంటలు అవన్నీ శాంపిల్స్ తీసుకొని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి పరిశ్రమ యజమానులను ముక్కు పిండి, మీరు నష్టపరిహారం కింద బాధితులకు మీరు పరిశ్రమలు అంటే సంపాదించుకోండి, ప్రజల ఆరోగ్యం కూడా చూడాలనేటువంటి దాని మీద కిషన్ రావు గారికి ఏం చేసిందంటే, మేము కొంత ఫండ్స్ ఏర్పాటు చేస్తాం, అది మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులకు డిపాజిట్ చేసింది 567 కోట్లు. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఇది చాలా మంది తెలియదు. అప్పట్లోనే 567 కోట్ల అంటే అసలు అప్పట్లో తక్కువ వచ్చింది, మరి ఎవ్రీ ఇయర్ అది మేము క్యాలిక్యులేషన్ చేసి, ఇది డొమైన్ లో ఉంది, గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. 567 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు మెడ్రాస్ లో డిపాజిట్ అయిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద మనసు చేసుకుండు. ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ మాకు ఒక ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ శంకుస్థాపన చేసింది నిజంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆయన శంకుస్థాపన చేసిండు. అరే ఈ పారిశ్రామిక ప్రాంత ఫండ్స్ కలెక్టర్కి వచ్చినాయి, అప్పుడు 567 కోట్ల రూపాయలు కలెక్టర్కి వచ్చినాయి. ఈ ఫండ్స్ నిరుపయోగం అయిపోతాయేమో అనే ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ ఇక్కడ కడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో హాస్పిటల్ శంకుస్థాపన చేసింది. సరే, ఇక రాజకీయాలలో ఎన్ని మార్పులు జరిగితే, కేసీఆర్ గారు పార్టీ ఓడిపోవడం, రేవంత్ రెడ్డి గారు రావడం, దాని తర్వాత ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగే క్రమంలో ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక వారం 10 రోజుల్లో దీనికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఈ హాస్పిటల్ కి ఇంత సేవలు అందించిన డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ హాస్పిటల్ కు పెట్టాలి. అసలు సిఎస్ఆర్ ఫండ్స్ ఏంది, తెచ్చింది ఎవరు, సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు? ఇంకో గొప్ప విషయం చెప్తామండి మేడం, మేము ఇక్కడ ఇప్పుడు ఈ రోజుకు మేము మంచినీళ్లు ఉచితంగా తాగుతున్నామంటే కేవలం డాక్టర్ కిషన్ రావు గారు. మీరు మియాపూర్ పోండి, మదీనాగూడ పోండి, చందానగర్ పోండి, ప్రతి నెల మంచినీటికి బిల్లు కట్టాల్సిందే. మేము ఎటువంటి బిల్లు కట్టట్లేదు. ఇంకొకటి, ఒకవేళ నిజంగా ఈ రోజు నేను మీ ఓకేటీ సాక్షిగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, సార్ మీరు డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ సిఎస్ఆర్ హాస్పిటల్ కు పెట్టగలిగితే 7 నియోజకవర్గాలలో, మాకు చుట్టుముట్టు ఉన్న 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాదు గోశాల కూడా నడుపుతున్నారు నందిగామ. అవును, గోశాల నడుపుతున్నారు కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీని యొక్క ప్రభావం ఉంటది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఇది న్యాయపరమైనటువంటి డిమాండ్ అనుకొని డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలని మేము ప్రధానంగా కోరుతున్నాం. ఇంకొకటి, స్థానికంగా ఇది అసలు విషయం, స్థానికంగా మాకున్న శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, గూడెం మహిపాల్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు, రఘునందన్ రావు గారికి తెలుసు,
గూడెం మైపాల్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అంజిరెడ్డి గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వీళ్ళంతా పెద్ద మంది చూసుకొని గూడెం మైపాల్ రెడ్డి గారు మనం మిత్రులమే, అవన్నీ ఏవో జరిగినాయి పక్కకు పెట్టేసి ఈ యొక్క హాస్పిటల్ విషయంలో మీరు పెద్ద మంది చేసుకుని రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ హాస్పిటల్ కు డాక్టర్ కిషన్ రావు గారు హాస్పిటల్ పెట్టిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, మీరు ఆయనతో అనునిత్యం ఉండేవాళ్ళు, ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు, మంచి సన్నిహితులు, అత్యంత సన్నిహితులు కిషన్ రావు గారికి. సో చెప్పండి, ఆయన ఎటువంటి మనిషి, ఆయన అసలు ఈ పటంచెరు నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏంటి, ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, మీకంటే బాగా ఎవరికి తెలియదు ఆయన గురించి చెప్పాలంటే. వారు ఇక్కడ హెల్త్ ఆఫీసర్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి 1977లో పట్టంచెరువుకి వచ్చిండు. పట్టంచెరువులో మేమంతా కలిసి పనిచేసినాము. RSS కార్యకర్తగా వారు కూడా పనిచేసాము, మేమంతా కలిసి పనిచేసినాము. పనిచేస్తుంటే ఇక్కడ క్లినిక్ పెట్టుకున్నారు. వారు గవర్నమెంట్ హెల్త్ ఆఫీసర్ ఉండి అప్పుడు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఉంటే క్లినిక్ అన్న పెట్టుకోండి, లేకపోతే ఉద్యోగం మనం అంటే ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఉషా క్లినిక్ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని చేస్తుంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒక్క వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ బస్సు దిగంగానే గుండె ముక్కుకు పెట్టుకొని తిరిగేవాళ్ళు. అంత పొల్యూషన్ ఉండేది. ఆ పొల్యూషన్ ఆయన అంతా స్టడీ చేసి వీళ్ళందరినీ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల రైతుల పొలాలు కూడా పంటలు నాశనమైనాయి. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక 20 లారీల నిండా తీసుకుపోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దోమలు కూడా ఉండే అప్పుడు అక్కడ పోయి వినతి పత్రం ఇచ్చి వచ్చినాము. అప్పుడైతే ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీలో పోయి ఎన్టీ రామారావు గారు కూడా వినతి పత్రం ఇచ్చి వచ్చినాం 1983లో అనుకుంటా. అన్ని ఉద్యమాలు ఇట్లా చేసినాం. వారు ప్రతి దాంట్లో కూడా ప్రతి ఉద్యమం కూడా ఈ ప్రజల కొరకు బాగుపడాలని ఇక్కడ మనం కొన్ని విలేజ్లలో పోతే పిల్లలు పుట్టలేదు, పుట్టిన పిల్లలు కూడా ఐబాల్స్ లేకుండా పుట్టిండ్రు. ఈ బచ్చిగూడెం విలేజ్ లోనే ఐబాల్స్ లేకుండా పుట్టిండ్రు ఒక అమ్మాయి, సాకల అమ్మాయి. వాళ్ళ ఇంటికి కూడా పోయినాము. అవన్నీ రిపోర్ట్ చేసుకొని ఇవన్నీ తీసుకుపోయి సుప్రీంకోర్టులో మన ఈ లాయర్ MC మెహతా ఉండే సుప్రీంకోర్టు లాయర్, వారి ద్వారా పోయి ట్రిబ్యునల్లో కేసు వేసిండు. కేసు వేసినందుకు మాకు ఇక్కడ ఉచితంగా నీరు ఇవ్వాలి, ఇక్కడ మన పట్టంచెరు మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లకు ఉచితంగా నీరు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ద్వారా ఈ CSR ఫండ్స్ కూడా వాళ్ళ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చినాయి. వస్తే దానికి ఇప్పుడు ఆ ఫండ్స్ను ఈ హాస్పిటల్ కట్టాలని చెప్పిండు. దాని ద్వారా ఇప్పుడు ఇది హాస్పిటల్ కట్టింది, పెద్ద హాస్పిటల్ నిర్మాణం అవుతున్నది. ఇంకొకటి వారు చేసిన ఉద్యమాలు ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ నవపాన్ దగ్గర ఈ ఇండస్ట్రియల్ కాలుష్యం వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎడ్ల బండ్లు కట్టుకొని రాస్తారోకో చేసినాం. ఒక రోజంతా రాస్తారోకో చేసినాం. లాఠీ చార్జ్ జరిగింది. కిషన్ రావు గారిని జైల్లో కూడా పెట్టారు తీసుకుపోయి. అవన్నీ అనుభవించినాం మేము. అవన్నీ చేసిన తర్వాత పెట్టారు, జైల్లో పెట్టారు, అన్ని జైలు పెట్టారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు కస్బా శంకర్రావు గారు ముందుకొచ్చి ఈ హాస్పిటల్కు కిషన్ రావు గారు పేరు పెట్టాలని ఆయన ఒక పెద్దగా వేసుకొని మంచి అంత చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా వారు కస్బా శంకర్రావు గారు మన పటాన్చెరుకు మెట్రో ట్రైన్ రావాలని ఉద్యమాలు చేసి సంతకాలు సేకరించిండు. లక్షల సంతకాలు సేకరించి అక్కడ సబ్మిట్ చేసి దాని ద్వారా ఇప్పుడు మెట్రో శాంక్షన్ అయింది. మనకు మియాపూర్ నుంచి పట్టంచెరు వరకు మెట్రో కూడా శాంక్షన్ అయింది. అట్లాంటి అందుకనే మనమందరం సహకరించాలని కిషన్ రావు గారి పేరు పెట్టాలని. ఇప్పుడున్న మైపాల్ రెడ్డి గారికి ఆయన అప్పుడు మా కార్యకర్తనే, ఒకప్పుడు బీజేపీ కార్యకర్తనే, బాల్య చిన్నప్పుడు బీజేపీ నుంచి ఎదిగిన కార్యకర్తనే. ఇక్కడ ఉన్న శంకర్ యాదవ్ బీజేపీ కార్యకర్తనే. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు బీజేపీ కార్యకర్తనే. ఇప్పుడు అందరం కార్యకర్తలు కలిసి పనిచేసి డాక్టర్ గారు వెనుకలో ఉన్నాం. అంతా గొప్ప బీజేపీ స్టేట్ కన్వీనర్ కూడా కన్వీనర్ కూడా ఉండేవారు. మేమంతా కలిసి వారి వెనుకలో పనిచేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారికి కూడా తెలుసు వీరి గురించి, డాక్టర్ కిషన్ రావు గారి గురించి. అందుకనే వీరంతగా సహకరించి కిషన్ రావు గారి పేరు పెట్టాలని. అలాగే అల్లాని కిషన్ రావు గారితో, డాక్టర్ అల్లాని కిషన్ రావు గారితో ఆయన పోరాటంలో భాగంగా లకడారం నుంచి బిఎన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. రెండవ తరంలో బిఎన్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది. సో ఆయన మాటల్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్. సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని, అంటే హాస్పిటల్ కి కిషన్ రావు గారు పేరు పెట్టాలని చెప్పి 1982 నుంచి రైతులము నక్కవాగు పొల్యూషన్ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. మేము రెండవ తరం మాత్రమే. కిషన్ రావు వెంబడి
అంజిరెడ్డి, హనుమంత్ రెడ్డి అయితే ఫస్ట్ తరం పోయినరు. వేయడం చాలా మంది ఉన్నారు. ఇస్మాల్ 20 గ్రామాల వాళ్ళం మేము పోరాటం చేశారు. నేను 2వ తరం, అచ్చా వాళ్ళు ముందు పోయినరు, ఆహాహా. మేము వెనుక వాళ్ళం. నేను డాక్టర్ ముత్యాల చంద్రప్ప, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇస్మాల్ ఖాన్పేటలో 20 గ్రామాల వాళ్ళు ఉన్నారు. ఇది 1982లో స్టార్ట్ అయింది ఉద్యమము. కిషన్ రావు గారిది. ఎంతో పోలీసులు అరెస్ట్ చేసినారు, ఉద్యమాలు అయినాయి. కొన్ని సదాశివపేట్ల కంపెనీలు పడితే కూడా కలెక్టర్ గారు పోలీస్ స్టేషన్లో వేసి ఆయనను కూడా అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మేము ఈ కేసు 1980 స్టార్ట్ అయిన 96లో డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా మాకు నష్టపరిహారం ఇవ్వాలని కిషన్ రావు ద్వారా మేము సుప్రీం కోర్టు సబ్మిట్ రైతుల లిస్టు. ఆ తర్వాత ఏంటంటే 2013న సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఇంత దూరం వీళ్ళు ఎట్లయినా రారని చెప్పేసి 2013లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి మా కేసులన్నీ హైకోర్టు ద్వారా డీల్ అయ్యేది పోయేది ఇప్పుడు చెన్నై కోర్టుకి బదిలీ చేసిండు. అక్కడ పేసి తిరిగిన కిషన్ రావు గారు కూడా ఆయన వెంబడి కూడా మేము ఉన్నాం. అయితే ఈ తీర్పు ఎన్నడొచ్చిందంటే 24 అక్టోబర్ 2017లో కేసు చరిత్రాత్మకమైన కేసు పటన్ చెరువు వెలువడింది. అయితే దాని తర్వాత ఏమైందంటే 25/10/1999లో అది డిస్ట్రిక్ట్ జడ్జి జి భూపతి రెడ్డి గారు మాకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీస్ పంపిస్తే ఆయన లిస్ట్ పంపించారు సుప్రీంకోర్టుకి. ఆ కేసు ప్రకారము మాకు 2017లో కేసు తీర్పు వచ్చింది. ఆ రోజు నుంచి రైతులకు ఇంకా నష్టపరిహారం రావాలి, ఇంకా రాలేదు. అది కాకుండా ఇంకా కొంతమందికి రావాలంటే పోరాడాలి, పైసలు కావాలి. సిఎస్ఆర్ ఫండ్స్ మాత్రం సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి అనేది కూడా నేను మీకు చెప్తానండి. సిఎస్ఆర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ కు ఒక ఖాతా ఏర్పాటు చేయింది, దీన్ని సపరేట్ పట్టణ్ చెరువు బొల్లారం పేరు మీద ఒక బ్యాంకుల ఖాతా ఓపెన్ చేసి ఇప్పటి నుంచి 2017 నుంచి ఇండస్ట్రీల నుంచి సంవత్సరము టర్న్ ఓవర్లో 0.5% ప్రతి కంపెనీ వాళ్ళు ఆ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఆ డబ్బును ఏం చేయాలి అంటే రైతులకు బ్యాలెన్స్, రైతులకు 1996 నుంచి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 2001 దాకా ఇవ్వాలని చెప్పారు. అయితే అది ఇవ్వకుండా వచ్చినటువంటి నిధులు ఎవరు, ఆ నిధులు ఎట్లా తీయాలి? ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ చీఫ్ సెక్రటరీ, పొల్యూషన్ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ వీళ్ళందరూ సంతకాలు అయినాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ ఖాతాల డబ్బులు బయటికి తీసి ఈ ప్రభుత్వం వాళ్ళు గ్రామాలకు రైతులకు నష్టపరిహారం ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం కానీ పశువులు చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు ఈ నష్టపరిహారం పైసలు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ నంబర్ కూడా ఇస్తాను నేను. ఆంధ్ర బ్యాంకులో మూలుగుతున్నాయి చాలా డబ్బులు ఇప్పటికి కూడా. ఇది 186 కోట్లు అని పేపర్లు ఇచ్చారు, నేను చూశాను. ఇది 180 300 కోట్లు అని అంటున్నారు, అది నాకు యాక్యురేట్ గా తెలియదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏర్పడింది, ఎట్లా ఏర్పడింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో డాక్టర్ కిషన్ రావు గారు పోరాటం వల్ల ఇది వచ్చింది. లోకల్ లీడర్లు మాక్సిమం ఎలక్టెడ్ లోకల్ లీడర్స్, అఫీషియల్ లోకల్, మేము ఉద్యమాలు చేసిన మా దగ్గర రాలే. ఎందుకు రాలేరు? వాళ్ళకు కంపెనీలకు అనువుగా పాట పాడుకు మా ఎంబడి రాలేదు. మేము పోరాటం చేసినాము. కేసు 2017లో వచ్చింది. వచ్చినాక ఎప్పుడు వస్తే ఇప్పుడు హాస్పిటల్ అయింది, 8 ఏళ్ళు పట్టింది. రిమైండర్ నేషనల్ స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తే చివరికి ఇది వచ్చింది. ఇది వచ్చినాక ఏం చేసిందంటే గవర్నమెంట్ వాళ్ళు ఇది మేమే తెచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరైనా చెప్పుకొని ప్రజలకు మేలు జరిగింది, ఈ మేలు జరిగింది. మాజీ ఎమ్మెల్యే సత్యన్న గారికి కూడా నేను చెప్పాను, అన్న హాస్పిటల్ వస్తలేదు ఎట్లా అంటే, వస్తుందేమో రామయ్య అని అన్నాను. ఆయన కూడా అన్నాడు, వ్యక్తిగతంగా ఆయన ఇంటికి పోయి కూడా నేను చెప్పాను కూడా. అయితే ఇప్పుడు ఆ తీర్పు ఎవరంటే జస్టిస్ డాక్టర్ పి జ్యోతిష్మణి, జ్యుడిషియల్ మెంబర్ శ్రీ పిఎస్ రావు, ఎక్స్పర్ట్ మెంబర్ తీర్పు ఇచ్చిండ్రు. ఆ రోజు మేము అక్కడ ఉన్నాం. ఎవరెవరం ఉన్నామంటే డాక్టర్ ముత్యాల గారు, చెదురుప్ప గ్రామం, నేను, నా పేరు బిఎన్ రెడ్డి, కాక ఇస్మాల్ ఖాన్పేట వాళ్ళు, నర్సారెడ్డి, ఇంకా గౌడ్స్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఇంటనే ఉన్నాం. తీర్పు ఇచ్చినారు. మేము బాధితులు ఇంటనే ఉన్నాం. దానికి
ముఖ్యంగా ఎవరంటే ఎంసి మేతా, షాయలీల, నీరుప్రెడ్డి, డాక్టర్ పి నీరుప్రెడ్డి సుప్రీంకోర్టులో ఆయన వాదించారు. మేము ప్రజలమందరం అక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇది కూడా ఎక్కడ సుప్రీంకోర్టులో సిఎస్ఆర్ కార్పొరేషన్ ఫండ్లు వసూలు చేయమన్నది ఎన్జిటి పేజ్ నెంబర్ 331 ఉన్నది. ఈయన రిపోర్ట్ ఇంత 1996 నుంచి ఇప్పటిదాకా రావాలి. తారీఖేమో 1700 ఇమ్మన్నది, కుష్కికేమో 1300 ఇమ్మన్నది. ఇది స్టోరీ అండి. ఇప్పుడు ఈ అకౌంట్ అకౌంట్ ఆంధ్ర బ్యాంకులో తెలిసినటువంటి అకౌంట్ నంబర్ సిఎస్ఆర్ ఫండ్స్ జమ చేయమన్నది. ప్రతి ఇండస్ట్రీస్ నుంచి సంవత్సరం టర్నోవర్లో ఎంత వసూలు చేయాలంటే 0.5% టర్నోవర్లు వసూలు చేయాలని ఇచ్చారు. దానికి అనుగుణంగా పటంచెరు బొల్లారం అనే పేరు మీద సెక్రటరీ ఆఫీస్ దగ్గర ఉన్న ఆంధ్ర బ్యాంకులో ఓపెన్ చేశారు. ఆ ఆంధ్ర బ్యాంకులో కూడా ఈ ఖాతా నంబర్ ఆంధ్ర బ్యాంకులో 11-101-000-113 ఆ ఖాతా ఇది ఏర్పాటు చేశారు. కావున ఆయన శ్రమకు ప్రతిఫలంగా అది కాకుండా ఆయనకు నల్సార్ యూనివర్సిటీలో పర్యావరణవేత్తగా ప్రజెంటేషన్ ఇవ్వబడింది. నల్సార్ మేమందరం అటెండ్, మీరు కూడా వచ్చారో లేదో నాకు తెలియదు కానీ అవార్డు ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళాము. ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అప్పుడు దగ్గరకు వచ్చింది, ఆయన ఆయుష్ కూడా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇది ఆయన శ్రమ వల్ల వచ్చింది కాబట్టి ఆయన పేరు పెట్టాలని మేము కోరుచున్నాము. మీరు అందరూ అడుగుతున్నారు, అడిగినా గానీ పెట్టకపోతే కిషన్ రావు గారి పేరు ఒకవేళ ఇక్కడ పెట్టకపోతే అనంటే నేను కొంతమంది హైకోర్టు న్యాయవాదులతో మాట్లాడిన ఈ విషయం. సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించింది డాక్టర్ కిషన్ రావు గారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ నిర్మిస్తున్నారు కాబట్టి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మనము కోర్టులో కూడా కేసు వేయొచ్చు. అది కూడా సుప్రీంకోర్టులో వేయొచ్చు. బికాస్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఈయన రికార్డు ఉంది. అక్కడ డాక్టర్ కిషన్ రావు గారిది రికార్డు ఉన్నది కాబట్టి మనం చెయ్యొచ్చు అనేది న్యాయవాదులు నాకు ఒక సలహా ఇచ్చారు. కాబట్టి అవసరం అనుకుంటే అంత దాకా మేము పోదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు, మా మైపాల్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. అయ్యా మైపాల్ రెడ్డి साहब, मैं आपके पास आ रहा हूँ, मैं आपको मिलता हूँ, जरूर इसके बारे में सोचिए. अपना गांव में, अपना गांव के लिए आप आगे बढ़ो, आपके पीछे हम आगे बढ़ते, जरूर फिर एक बार आपको एमएलए जिता लेंगे. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారికి నా ప్రత్యేకమైన విన్నపం, అట్లాగే మా మైపాల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన విన్నపం, అట్లనే మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ప్రత్యేకమైన విన్నపం. మళ్ళీ మీ కుటుంబాలు రాజకీయంగా మళ్ళీ పురుడు పోసుకోవాలి, మళ్ళీ ఇదే రాజకీయాల్లో మీరు ఉండాలనుకుంటే మీరు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. ప్రజల మద్దతు మీకు కావాల్సిందే, ప్రజల ఓట్లు మీకు కావాల్సిందే. కిషన్ రావు గారి పేరు పెట్టకపోతే మేము కొన్ని లక్షల కరపత్రాలతోటి కిషన్ రావు గారి పేరు పెట్టకపోవడానికి కారణం ఈ ముగ్గురే అని చెప్పి పెద్ద ఎత్తున నేను మైకు పెట్టి గ్రామాల తిరుగుతా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీకు చాలా వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొనైనా మీరు ముందుకొచ్చి కిషన్ రావు గారి పేరు పెట్టించడంలో మీ వంతుగా మీరు ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ప్రజల దగ్గరికి మీరు దండం పెట్టుకొని మాకు ఓట్లు వేయండి అనడానికి మీకు ఒక రూట్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టించే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి నేను ఒక జర్నలిస్టుగా, నేను ఒక ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు నేనేందో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని కిషన్ రావు గారి పేరు పెట్టించడంలో హరీష్ రావు గారు ముఖ్యంగా మీకు చెప్తున్నాను, హరీష్ రావు గారు మీరు ముందుకు రండి. మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయాలు మొత్తం తెలుసు. మాజీ మంత్రి హరీష్ రావు గారు తలుచుకుంటే 2 నిమిషాల పని అండి. మేము ఇంటికి వెళ్ళి కలిసాను హరీష్ రావు గారికి. ఏమన్నారు? నేను వెళ్ళి కలిసి మెమోరాండం ఇచ్చాము. హరీష్ రావు గారికి ఇచ్చిన తర్వాత అన్న అది చేద్దాం ఖచ్చితంగా, ఇది మంచి పని, అసలు శంకుస్థాపన చేసిందే కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా నేను సీఎం గారితో మాట్లాడతా, సీఎం గారికి లెటర్ పెడతా అన్నాడు. అట్లనే వెంటనే రఘునందన్ రావు ఎంపీ గారి ఇంటికి పోయినాను. నేను కొంతమంది మేధావులతో కలిసిపోయి మెమోరాండం ఇచ్చాను. కాకపోతే రఘునందన్ రావు గారు చేసిన గొప్పతనం ఏంటంటే వెంటనే రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నా ముందే ఫోన్ చేసిండు. ఇట్లా శంకర్రావు వాళ్ళు వచ్చిండ్రు, హాస్పిటల్లో పేరు పెట్టాలని అంటున్నారు కిషన్ రావు గారిది అంటే, నాకు శంకర్రావు గారు మొన్న నైటే నాకు ఫోన్ చేసిండు. కాబట్టి ఆ విషయంలో పార్టీ పరంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి రామచంద్రరావు గారు కూడా అన్నారు. ఇక్కడ వచ్చిందల్లా మా ఎమ్మెల్యే గారికి ఆయనకే దండం పెడుతున్నాం. మీరు పెద్ద మంది చేసుకోండి, మైపాల్ రెడ్డి గారు రండి, మీ వెనక మేము ఉంటాం.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో ఇక్కడ డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. పెట్టకపోతే ఇప్పుడున్నటువంటి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కావచ్చు, అట్లాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారు కావచ్చు, లేకపోతే కాబోయే ఎమ్మెల్యే అనుకునేటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఎట్లా గెలుస్తారో కూడా మేము చూస్తాము మళ్ళొచ్చేసారి ఎన్నికల్లో అని చెప్పి ఇక్కడ స్ట్రైట్ అవే ఛాలెంజ్ చేస్తున్నారు, రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, సో అల్లాని కిషన్ రావు గారి పేరు ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కట్టినటువంటి ఈ హాస్పిటల్కి పేరు పెట్టాలి. అంతేకాదు ఇంకా ఆంధ్రా బ్యాంకులో ఆ ఫండ్స్ అనేవి మురుగుతున్నాయి. కాబట్టి మా పట్టణచేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఇంకా నష్టపరిహారం రాలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేది మీరు ఆలోచించాలి, గూడెం మైపాలరెడ్డి గారు కూడా ఆలోచించాలి. సో ఆ రైతు నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయాలి రేవంత్ రెడ్డి గారు. అది మాత్రమే కాదు, కేవలం రైతులకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఆ డబ్బుల్ని పంచిపెట్టాలి. అండ్ అలాగే గురుకులాలకు, హాస్టళ్లకు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్కి, ఇవన్నిటికీ కూడా సంక్షేమాల కోసము ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని వృధా చేయకుండా వాడాలి అని చెప్పి మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.